వైఎస్ఆర్సీపీ గతంలో చాలా స్పీడ్గా ఉన్న వాళ్ళు మీకు తెలుసు, ఎవరెవరు స్పీడ్గా ఉండేవారు వాళ్ళందరూ కాస్త సైలెంట్గా ఉంటున్నారు అంటే ఏమైనా అరెస్టులు జరుగుతాయని భయం అంటారా? అది కూడా ఎక్కువ ప్రచారం జరుగుతుంది సార్. ఎప్పుడు ఆ రోజా గారు అనుకుంటా అండి, పాప ఆవిడే పర్యాటక శాఖ మంత్రి, 100 కోట్లు స్కామ్, ఇలా బయటకు తీస్తాం అలా బయటకు తీస్తాం, నేనే ఎన్నోడి కోట్లు సవాల్ ఇచ్చినాం. ఇవాళ మా గుంటూరు వచ్చి పాప మా ఎమ్మెల్యే గారిని ఇదిగో భూమికి పెద్దెత్తున్నావు అంటూ మాట్లాడి వెళ్ళిపోతే, అరే దాని గురించి పాప ఆవిడ కేసు పెట్టదు, అది సార్ అది వదిలేయండి, 100 కోట్ల స్కామ్ అన్నా బయటికి తీయండి అంటే ఒక్కరు కూడా బయటికి తీయరు. ఆవిడ అప్పుడే ఛాలెంజ్ చేసింది, తీయండి దమ్ముంటే అని. ఇప్పుడు కూడా అడుగుతుంది, ఇంకా బయటకు తీయట్లేదంటే అరెస్టుల భయం వాళ్ళకేం లేదండి. ఇప్పుడు సుప్తావస్థలాగా కాసేపు కామ్గా ఉన్నారు, ఎలక్షన్కి ఒక 2 ఏళ్ల ముందు బయటకు వస్తారేమో కానీ ఎవరు ఎక్కడ భయపడుతున్న తార్కాణమే లేదండి అసలు. ఇప్పుడు లిక్కర్ కేసు ఉంది చూడండి, చిట్ట చివరి దాకా వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు, ఇచ్చినమ్మ వాయనం పుస్తినమ్మ వాయనం అన్నట్టే ఉంది కానీ ఎక్కడ ఒక మారణ హోమాలు అరెస్టులు గట్రా అట్లా ఏం లేవండి. లేకపోతే ఆవిడ ఎంత ధైర్యంగా, మొన్న కూడా సంక్రాంతి సంబరాలకు కూడా అంబటి రాంబాబు గారు పెట్టిన ఫంక్షన్ కూడా ఆవిడ దగ్గరుండి అందరూ వచ్చినారు. మళ్ళీ ఈ రోజు అరెస్ట్ అంటే వచ్చినారు, ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వచ్చినారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళందరి మీద గతంలో కేసులను మేమే చెప్పేవాళ్ళం. మరి 100 కోట్ల స్కామ్ ఆవిడ చేయలేదా? మరి మాతో ఎందుకు చెప్పించినారు? మాకు తెలియదు కదా, మీరు చెప్పిందే కదా మేము చెప్తుంటాం. 100 కోట్ల స్కామ్ అంట, 100 కోట్లు క్రికెట్ దానికే రాలేదమ్మా, నేను 100 కోట్ల స్కామ్ ఎలా చేసేస్తాను ఆవిడ అంటుంటే మాకు తెలియలా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి అంటూ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపిస్తున్నా సరే మీరు కారణాలు పెట్టేని అరెస్ట్ చేయొచ్చు కదా. అది వదిలేసి వాళ్ళ కేసులు క్లీన్ చిట్లు చేసుకుంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇటు తిరిగింది అటు తిరిగింది కరెక్ట్గా వెళ్ళింది అంటూ క్లీన్ చిట్ ఇస్తే అతను ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అనుకుంటానే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తానో సిబిఐకి వెళ్తానో, ఇక్కడ కరెక్ట్ గా రాదు, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ముద్దాయిగా ఉన్నప్పుడు కేసు ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది? ఇది కరెక్ట్ అండి. గతంలో జయలలిత గారి కేసులో కూడా చెన్నైలో ఆవిడ కేసును ఆవిడ ఎంక్వైరీ చేయించుకోవాలి, పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ముద్దాయిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే సిట్ని కానీ లేకపోతే సిఐడిని కానీ నమ్మే పరిస్థితి ఉండదండి. అది ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులోనే జరగాల్సినట్టు ఉంటుంది, లేదా పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు ఆ కేసుని. సో అదే అడిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. సో ఎనీవే రాష్ట్రంలో అయితే ఈ రకమైనటువంటి కేసులు దాడులు ఇదంతా అంటే ఒక రోజా గారు గురించనే కాదు, అంటే ఒక రోజా గారనే కాదు, కొడాల నాని గారు కొద్దిగా సైలెంట్ గానే ఉన్నారు, అనిల్ యాదవ్ ఎలా మాట్లాడేవారు ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి వంశీ అయితే ఆయన అసలు ఎక్కడ ఉన్నారు ఏంటో, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారని మీరు చెప్పండి, సరదాగా మచ్చుకి మొత్తం బయటకు వస్తారు పొట్లో పాములు వచ్చినట్టు. అలాంటి పరిస్థితి ఏం లేదు కదా. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మీరు కామ్గా ఎలా ఉంటారు? మీరు ఎందుకు బయటికి రారని మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టడం కాదండి, నియోజకవర్గాల్లో కూడా యాక్టివ్ గా చేయట్లేదు అని కొంతమంది. ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారు, అంబటి గారు ఉన్నారు, వీళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ సార్, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిస్తుంది సార్. అక్కడక్కడ లోపాలు ఉన్నప్పటికీ సుదీర్ఘమైన పరిపాలన ఏదో అందిస్తుంది. దీంట్లో ఉండే మైనస్లు ప్లస్లు ఏవైతే ఉంటాయి ఎలక్షన్ కి 1 సంవత్సరం ముందు బయటకు వస్తాయి సార్. ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు రాయలేదంట, ఆ తర్వాత ఒంటరి మహిళా పెన్షన్స్ లేవట, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు ఎంటర్ చేయలేదు, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. తర్వాత నిన్న కూడా మాకు జనసేనకు సంబంధించినటువంటి గుంటూరు అధ్యక్షుడు అడుగడుగున లంచాలు అధ్యక్ష, అడుగడుగునా లంచాలు. అరే ఆఖరికి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకున్న రెవెన్యూ అధికారికి లంచాలు ఇస్తుంది. రెవెన్యూ అధికారి ఎందుకు లంచాలంటే నేను ఎమ్మెల్యేకి ఇవ్వాల్సి వస్తుంది అంటున్నాడు. ఎటుపోతుంది వ్యవస్థ? ఇలాంటి వ్యవస్థ స్థాపించేది అంటూ ఆయన కూడా మాట్లాడింది నేను చూసినానండి. సో ఎనీవే వ్యవస్థలు అయితే అలా జరుగుతున్నాయి. బయటికి చెప్పాలంటే బాధగా ఉండొచ్చు, కూటమి ధర్మం అది కాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫ్యాక్టే కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. గ్రౌండ్ లెవెల్ అయితే చాలా అస్తవ్యస్తంగా రెవెన్యూ కానీ పోలీస్ వ్యవస్థ కానీ కబ్జాలు కానీ మట్టి మైనింగ్ కానీ తవ్వకాలు కానీ ప్రతిదీ అలాగే ఉందండి. అతను వాళ్ళు 5 ఏళ్లలో చేసేది మనం 20 నెలల్లోనే చేసి అవతల పడేస్తుంటే మీరు గొప్ప మేం గొప్ప అని తెలుసుకునే పరిస్థితి అయితే నడుస్తుందండి. ఎనీవే మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నామండి. రైట్, ఓకే.